గాఢ నిద్రలో ఉన్న ఒక ఊరిలో సమయం అర్ధరాత్రి దాటింది. ఆకాశంలో చందమామ నిశ్శబ్దంగా వెలుగులు చిమ్ముతుంటే భూమిపై జనం ప్రశాంతంగా నిద్రిస్తున్నారు. గాలిలో ఆకు కదిలే శబ్దం తప్ప అంతటా నిండు నిశ్శబ్దం ఆవహించి ఉంది. కానీ ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక్కసారిగా ఒక అరుపు. అది మామూలు అరుపు కాదు, ఏదో తెలియని భయంతో కూడిన ఆర్తనాదం. మొదట ఒక కుక్క, ఆ తర్వాత రెండు కుక్కలు. చూస్తుండగానే వీధిలోని 10-15 కుక్కలు ఆకాశం వైపు చూస్తూ వింతగా దీనంగా మొరగడం మొదలుపెట్టాయి. ఆ అరుపుల్లో ఆకలి లేదు, కోపం లేదు, కేవలం మృత్యు భయం మాత్రమే ఉంది. గ్రామస్తులకు మెలకువ వచ్చింది, కానీ ఏమీ అర్థం కాలేదు. రాత్రిపూట కుక్కల గోలేంటి అని విసుక్కుంటూ మళ్ళీ దుప్పటి ముసుగు తన్ని పడుకున్నారు. కానీ ఆ కుక్కలు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి. కేవలం కుక్కలే కాదు, ఊరి బయట చెట్ల మీద ఉండాల్సిన పక్షులు ఆ రాత్రి వేళ అకస్మాత్తుగా గూళ్లు వదిలి బయటకొచ్చేశాయి. చీకటి ఆకాశంలో గుంపులు గుంపులుగా చక్కర్లు కొడుతూ భయానకమైన శబ్దాలు చేస్తున్నాయి. భూమి పొరల్లో దాగి ఉండే పాములు, ఎలుకలు కలుగుల నుంచి బయటకొచ్చి పిచ్చి పిచ్చిగా పరుగులు తీస్తున్నాయి. సరిగ్గా కొన్ని నిమిషాల తర్వాత ఇళ్లలోని గ్లాసుల్లో నీళ్లు వాటంతట అవే ఊగడం మొదలయ్యాయి. గోడలకు వేలాడతీసిన ఫోటోలు కంపించాయి. మరుక్షణం భూమి భయంకరమైన శబ్దంతో దద్దరిల్లింది. ఇల్లు పేకమేడల్లా కుప్పకూలాయి. అప్పుడు గాని మనిషికి అర్థం కాలేదు, ఆ జంతువులు చేసిన ఆక్రందనలు పిచ్చి అరుపులు కావని, అవి రాబోయే మృత్యువుకు సంకేతాలని. ఇది ఏదో ఒక కల్పిత కథ కాదు. జపాన్, ఇండోనేషియా, చైనా మొదలుకొని మన దేశంలోని లాతూర్, గుజరాత్, కచ్, అస్సాం వరకు జరిగిన ప్రతి ప్రకృతి విపత్తు వెనుక దాగి ఉన్న పచ్చి నిజం. మనిషి తనకున్న ఆధునిక టెక్నాలజీతో, ఉపగ్రహాలతో, సిస్మోగ్రాఫ్లతో ప్రకృతిని జయించారని విర్రవీగుతున్నాడు. కానీ కోట్ల రూపాయలు ఖరీదైన యంత్రాలను పసిగట్టలేని ప్రమాదాన్ని మన ఇంటి ముందున్న కుక్క, పెరట్లో ఉన్న పశువులు, ఆకాశంలోని పక్షులు చాలా సులభంగా గుర్తిస్తున్నాయి. ప్రకృతి వాటికి ప్రసాదించిన ప్రత్యేకమైన శరీర నిర్మాణం, అద్భుతమైన సెన్సార్ వ్యవస్థ వల్లే అలా జరుగుతోంది. ప్రకృతి తన బిడ్డలైన జంతువులకు ఇచ్చిన ఒక రక్షణ కవచం అది. విపత్తు వచ్చే ముందే వాటికి ప్రకృతి పంపే రహస్య సందేశాలను డీకోడ్ చేయగల శక్తి వాటి సొంతం. ఆ శక్తి వెనుక ఉన్న సైన్స్ ఏమిటి? అవి ఎలా పసిగడతాయన్న విషయానికొస్తే, ప్రకృతిలో ప్రతి విపత్తుకు ముందు ఒక హెచ్చరిక ఉంటుంది. కానీ ఆ హెచ్చరిక మనిషి చెవికి వినిపించదు. విజ్ఞాన శాస్త్రం ప్రకారం చూస్తే కంపించే ప్రతి వస్తువు నుంచి ధ్వని ఉత్పత్తి అవుతోంది. అయితే మనిషి వినికిడి శక్తికి ఒక పరిమితి ఉంది. మనం కేవలం 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ మధ్యలో ఉండే పౌనపున్యం కలిగిన శబ్దాలను మాత్రమే వింటాం. వీటిని శ్రావ్య ధ్వనులు అంటారు. కానీ ప్రకృతి విపత్తులు సంభవించే ముందు వెలువడే శబ్దాలు ఈ పరిధిలో ఉండవు. భూకంపం వచ్చే ముందు భూమి పొరలు కదిలినప్పుడు, సముద్ర గర్భంలో సునామీ అలలు పురుడు పోసుకునేటప్పుడు, లేదా అగ్నిపర్వతాల్లో పీడనం పెరిగేటప్పుడు వెలువడే శబ్దాలు 20 హెర్ట్జ్ కన్నా చాలా తక్కువగా ఉంటాయి. వీటిని ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ అంటారు. ఈ శబ్దాలు మన చెవికి వినిపించవు. మనకు అంతా నిశ్శబ్దంగా అనిపిస్తోంది. కానీ జంతువులకు మాత్రం ఈ శబ్దాలు సైరన్ మోతల, ప్రమాద ఘంటికల్లా స్పష్టంగా వినిపిస్తాయి. ముఖ్యంగా కుక్కల ప్రవర్తనను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. భూకంపం రావడానికి కొన్ని గంటల ముందు నుండే కుక్కలు విపరీతమైన ఆందోళనకు గురవుతాయి. కారణం లేకుండా మొరుగుతాయి. భూమి అంతర్భాగంలో భారీ రాతి పలకలు ఒకదానికొకటి రాపిడికి గురైనప్పుడు, లేదా అవి పగిలిపోతున్నప్పుడు వచ్చే ఆ ధ్వనులు కుక్కల చెవులకు అత్యంత స్పష్టంగా, భయంకరంగా వినిపిస్తాయి. ఆ శబ్దం వాటికి ఒక హెచ్చరిక. ఇక్కడ ఏదో ప్రమాదం ఉంది, వెంటనే పారిపోవాలి అని వాటి మెదడు వాటిని హెచ్చరిస్తోంది. అందుకే అవి అంతలా ఆందోళన చెందుతాయి. కేవలం కుక్కలే కాదు, ఎడారి ఓడగా పిలువబడే ఒంటెకు కూడా ఈ అద్భుత శక్తి ఉంది. ఎడారిలో భయంకరమైన ఇసుక తుఫానులు రావడం చాలా సహజంగా చూస్తూ ఉంటాం. ఈ తుఫానులు రావడానికి చాలా సమయం ముందు ఆ గాలి అలల నుండి ఉత్పత్తి అయ్యే అల్ట్రాసౌండ్ తరంగాలను ఒంటెలు పసిగడతాయి. తుఫాను ఇంకా కొన్ని మైళ్ల దూరంలో ఉండగానే అవి దానికి వ్యతిరేక దిశలో పరుగులు తీసి సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటాయి. అలాగే సముద్రంలో భారీ తుఫానులు వచ్చే ముందు గాలిలో పీడన మార్పుల వల్ల వెలువడే శబ్దాలను విని పక్షులు తమ ప్రయాణ దిశను మార్చుకుంటాయి. అంటే మనకు నిశ్శబ్దంగా అనిపించే వాతావరణం జంతువులకు మాత్రం ఒక పెద్ద యుద్ధం జరగబోతుందన్న సంకేతాలను ఇస్తోంది. వాటి శరీరంలోని సిగ్నల్ రిసీవర్లు ప్రకృతి పంపే ఈ రహస్య సంకేతాలను గ్రహించి వాటిని అప్రమత్తం చేస్తాయి.
ఈ శబ్ద తరంగాలే కాకుండా భూమి కంపనాలను, అయస్కాంత క్షేత్ర మార్పులను పసిగట్టే మరో అద్భుత వ్యవస్థ కూడా జంతువుల సొంతం. కేవలం శబ్ద తరంగాలే కాదు, భూమిలో జరిగే అతి చిన్న మార్పులను కూడా పసిగట్టగలిగే శక్తి కొన్ని రకాలైన జంతువులకు ఉంటుంది. ఇందులో పాములది ప్రత్యేక స్థానం. పాములకు బాహ్యంగా చెవులు ఉండవు, కానీ వాటి శరీరం మొత్తం ఒక అద్భుతమైన సెన్సార్లా పనిచేస్తూ ఉంటుంది. అవి ఎప్పుడూ నేలకు ఆనుకొని పాకుతూ ప్రయాణిస్తుంటాయి కదా. భూకంపం రావడానికి చాలా రోజుల ముందు నుండే భూమి పొరల్లో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఈ ఒత్తిడి వల్ల భూమి లోపల రాళ్లు బీటలు వారేటప్పుడు వచ్చే అతి చిన్న ప్రకంపనలు పాములు తమ పొట్ట భాగంతో గ్రహిస్తాయి. అంతేకాదు, భూమి పొరల్లో రాపిడి వల్ల వేడి పుడుతోంది. భూగర్భంలో పెరిగే ఈ ఉష్ణోగ్రత మార్పులను కూడా పాములు పసిగడతాయి. ఈ వేడిని, ప్రకంపనలను తట్టుకోలేక అవి తమ బొరియల నుండి బయటకు వచ్చేస్తాయి. ఇది ఎంత ఖచ్చితమైనదంటే, చలికాలంలో పాములు సహజంగా హైబర్నేషన్ లో ఉంటాయి. ఆ సమయంలో బయట ఉష్ణోగ్రత -డిగ్రీల్లో ఉంటే అవి చనిపోయే ప్రమాదం ఉంది. కానీ భూకంపం వచ్చే ముందు భూమి లోపల పెరిగే వేడిని తట్టుకోలేకపోతాయి. బయట గడ్డకట్టే చలి ఉన్నా లెక్క చేయకుండా అవి బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాయి. చైనా శాస్త్రవేత్తలు పాములు మంచులో బయట తిరగడాన్ని భూకంపానికి బలమైన సూచికగా భావిస్తారు. ఇక పక్షుల విషయానికి వస్తే, వాటి కళ్ళల్లో ఒక అద్భుతమైన జీవ దిక్సూచి ఉంటుంది. పక్షుల కంటి రెటీనాలో క్రిప్టోక్రోమ్ అనే ప్రత్యేకమైన ప్రోటీన్ ఉంటుంది. ఇది పక్షులు భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని చూడడానికి సహాయపడుతోంది. భూకంపం లేదా అగ్నిపర్వత విస్ఫోటనం జరిగే ముందు భూమిలోని అయస్కాంత క్షేత్రంలో భారీ మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పుల వల్ల పక్షుల దృష్టిలోని మ్యాప్ అస్పష్టంగా మారుతోంది. దీంతో అవి దిక్కుతోచని స్థితిలో గూళ్లు వదిలి గుంపులుగా ఆకాశంలో అస్తవ్యస్తంగా ఎగురుతూ భయంతో అరుస్తాయి. 2011 జపాన్ సునామీకి ముందు కూడా వేలాది పక్షులు ఇలాగే ప్రవర్తించాయని రికార్డులు చెబుతున్నాయి. సముద్ర జీవులైన చేపలు, డాల్ఫిన్లది మరొక ప్రత్యేకత. చేపల శరీరానికి ఇరువైపులా లాటరల్ లైన్ అనే ఒక ప్రత్యేక అవయవం ఉంటుంది. ఇది నీటి పీడనంలో వచ్చే అతి చిన్న మార్పులను కూడా గుర్తిస్తోంది. సునామీ లేదా సముద్ర గర్భ భూకంపం వచ్చే ముందు నీటి పీడనంలో అకస్మాత్తుగా మార్పులు వస్తాయి. దీనిని గ్రహించిన లోతులో ఉండే చేపలు ఉపరితలానికి రావడం, లేదా తీరంలో ఉండే పీతలు, ఇతర జీవులు సముద్రం లోపలికి లేదా ఎత్తైన ప్రాంతాలకు పారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఏనుగులైతే తమ పాదాల ద్వారా భూమి కంపనాలను గ్రహిస్తాయి. జంతువుల ఈ అతీంద్రియ శక్తులను మనిషి సరిగ్గా అర్థం చేసుకున్న సందర్భాల్లో వేలాది ప్రాణాలు దక్కాయి. దీనికి అత్యుత్తమ ఉదాహరణ 1975లో చైనాలోని హైజెంగ్ నగరంలో జరిగిన సంఘటన గురించి చెబుతారు. ఆ సంవత్సరం ఫిబ్రవరిలో చలి తీవ్రంగా ఉన్న సమయంలో ఆ ప్రాంతంలోని పాములు బొరియల నుంచి బయటకు వచ్చి మంచులో చనిపోవడం మొదలైంది. ఎలుకలు పిచ్చిగా పరుగులు తీశాయి. కోళ్లు గూళ్లల్లోకి వెళ్లడానికి నిరాకరించాయి. ఈ వింత ప్రవర్తనను గమనించిన చైనా అధికారులు, శాస్త్రవేత్తలు వెంటనే అప్రమత్తమయ్యారు. ఇది రాబోయే భారీ భూకంపానికి సూచిక అని నిర్ధారించుకున్నారు. వెంటనే హైచింగ్ నగర ప్రజలందరినీ ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారు నగరాన్ని ఖాళీ చేసిన కొద్ది గంటల్లోనే 7.3 రిక్టర్ స్కేల్ తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. నగరం మొత్తం నేలమట్టమైంది. జంతువుల హెచ్చరికను గుర్తించడం వల్ల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం తప్పింది. ప్రపంచ చరిత్రలోనే జంతువుల సహాయంతో విజయవంతంగా ఎదుర్కొన్న ఏకైక భూకంపంగా దీనిని గురించి చెబుతూ ఉంటారు. అలాగే 2004లో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ ప్రపంచాన్ని కుదిపేసింది. లక్షల మంది చనిపోయారు. కానీ అండమాన్ నికోబార్ దీవులో నివసించే ఆదిమ తెగ అయిన జరావా ప్రజలు మాత్రం జంతువుల అసాధారణ ప్రవర్తనను చూసి అలర్ట్ అయ్యారు. దాంతో వారు సురక్షితంగా బయటపడ్డారు.